రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ పిటిషన్ వేసిన 4 రైతులకు భారీ ఊరటనిచ్చింది. బహదూర్గూడలోని సర్వే నంబర్లు 3, 4 పరిధిలో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనని, గత 30 ఏళ్లుగా తాము ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నామని పేర్కొంటూ 4 రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున లాయర్లు వినిపించిన వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మరోవైపు ఈ కేసు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించారు. బహదూర్గూడలోని ఆ భూములు పిటిషనర్లవని కావని కోర్టుకు తెలిపారు. రైతులు చూపిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలపై ఎలాంటి అధికారుల సంతకాలు లేవని ఏజీ స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం సర్వే నంబర్లు 28, 62 పరిధిలోని ప్రభుత్వ భూములకు మాత్రమే ఫెన్సింగ్ వేసిందని వివరించారు. పిటిషనర్లు పేర్కొంటున్న సర్వే నంబర్లు 3, 4లలోని భూముల జోలికి ప్రభుత్వం గాని అధికారులు గాని వెళ్లలేదని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్గూడ గ్రామంలోని ఉన్న భూముల స్వాధీనం, ఫెన్సింగ్ వ్యవహారం గడిచిన కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ స్థానిక రైతులు గత కొద్ది రోజులుగా అక్కడ నిరసన దీక్ష చేపట్టారు. అయితే పోలీస్ బందోబస్తుతో అధికారులు 2 రోజుల క్రితం దీక్షా శిబిరాన్ని తొలగించి ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించారు. ఇక పోలీసులు అక్కడ ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడంతో అధికారులకు స్థానిక రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు, స్థానిక రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు సుమారు 36 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగానే తమ ఆధీనంలో ఉన్న సర్వే నంబర్లు 3, 4 భూములను కాపాడుకునేందుకు బాధితులుగా భావిస్తున్న 4 రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమ 30 ఏళ్ల సాగు హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని విజ్ఞప్తి చేయడంతో హైకోర్టు స్పందించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.